హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే మీ మొబైల్లో కూడా వాట్సాప్ అయితే కంపల్సరీగా ఉండే ఉంటుంది. మనం వాట్సాప్ని ప్రతి టైంలో అయితే యూజ్ అయితే చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళినా సరే, డ్రైవింగ్లో ఉన్నా సరే, ఏదైనా వర్క్లో ఉన్నా సరే, అటువంటి టైంలో మన మొబైల్ అయితే సైడ్కి పెట్టి ఉంటుంది అనమాట. ఆ టైంలో మనకి ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ మెసేజ్ పంపించినట్టయితే ఆ మెసేజ్ మనకి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఏదైనా అర్జెంట్ మెసేజ్ కనుక వచ్చినట్టయితే దానికి రిప్లై ఇవ్వకపోతే కూడా బాగుండదు అనమాట. సో అందుకే మీ మొబైల్లో మీరు ఒక చిన్న బోర్డ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు బిజీగా ఉన్నప్పుడు మీ వాట్సాప్కి ఏ మెసేజ్ వచ్చినా సరే మీ మొబైల్ దానికి ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా దగ్గర ఇంకొక మొబైల్ ఉంది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు దీనికి మెసేజ్ పంపిస్తాను చూడండి. ఈ మెసేజ్ ఇందులో షో కూడా కాదు, ఆటోమేటిక్గా రిప్లై అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఈ విధంగా హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపించాను. పంపించగానే ఇక్కడ నుంచి నాకు రిప్లై వచ్చేసింది, హాయ్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చాట్ చేస్తా అని చెప్పేసి. సేమ్ అదేవిధంగా మీకు ఎవరైనా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పంపించారనుకోండి, అయితే దానికి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా మీకు ఎవరైనా సరే లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ పంపించినట్టయితే మనం పంపించకుండా సరే మన మొబైల్ ఆటోమేటిక్గా లవ్ యూ టూ అని చెప్పేసి విధంగా మెసేజ్ కూడా పంపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఆటోమేటిక్గా వాట్సాప్ మెసేజెస్ వెళ్ళేలా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు మీ మొబైలే వాళ్ళకి రిప్లై అయితే ఇస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఆ విధంగా ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్కి ఈ విధంగా వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళాలి అని మీరు అనుకున్నట్టయితే ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది. దానికి పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు నార్మల్గా ఈ అప్లికేషన్లో పెయిడ్ వర్షన్ అయితే వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ అప్లికేషన్ మనం 7 days ఫ్రీ ట్రయల్ కూడా చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేను ఫ్రీ ట్రయల్ అయితే చేయబోతున్నాను. సో దీనికోసం ఈ విధంగా నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఈ అప్లికేషన్ యొక్క వర్క్ మీకు నచ్చినట్టయితే తర్వాత మీరు పెయిడ్ వర్షన్ తీసుకోవచ్చు. సో మీరు కూడా 7 days అయితే ఫ్రీ ట్రయల్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా హాయ్ అని పంపించినట్టయితే ఏ మెసేజ్ వెళ్ళాలి, హలో అని పంపించినట్టయితే ఏ మెసేజ్ వెళ్ళాలి అని చెప్పేసి. సో మీకు వాట్సాప్లో ఏ మెసేజ్ ఎక్కువగా వస్తాయో ఇక్కడ చూసుకోండి. సో ప్రస్తుతానికి అయితే నాకు వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ ఎక్కువగా వస్తుంది. సో అటువంటి టైంలో దానికి ఏం రిప్లై వెళ్ళాలి అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఎగ్జాక్ట్ మ్యాచ్, సిమిలర్లీ మ్యాచ్ అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే మీకు హాయ్ అని పంపించినప్పుడే ఆ రిప్లై వెళ్తుంది. సిమిలర్లీ మ్యాచ్ అంటే మీకు హలో అని కావచ్చు, లేకపోతే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ పంపించినా సరే వాళ్ళకి రిప్లై అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను సిమిలర్లీ మ్యాచ్ అని చెప్పేసి విధంగా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ కింద రిప్లై మెసేజ్ ఏం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా హాయ్ అని పంపించారనుకోండి, రిప్లై మెసేజ్ ఏం వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. హాయ్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చాట్ చేస్తా అని చెప్పేసి నేను విధంగా రిప్లై వెళ్ళాలా మెసేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి నాకు ఎవరు హాయ్ అని పంపించినా సరే నేను బిజీగా ఉన్నప్పుడు నా వాట్సాప్ అనేది ఇదే పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా టిక్ మార్క్ పైన ప్రెస్ చేద్దాం. మీకు తర్వాత కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఏం మీరు చేంజ్ చేయకండి. సింపుల్గా మీరు టిక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మెసేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే మీకు హాయ్ అని మెసేజ్ పంపించినట్టయితే హాయ్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చాట్ చేస్తాను అని చెప్పేసి మన మొబైల్ అయితే ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తుంది అనమాట. సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిన మెసేజ్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా గుడ్ మార్నింగ్ పంపించినట్టయితే గుడ్ మార్నింగ్ వెళ్ళేలా, ఎవరైనా లవ్ యూ పంపించినట్టయితే లవ్ యూ టూ వెళ్ళేలా, ఈ విధంగా మీరు చాలా మెసేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మాత్రం సెట్ అయిపోయిన తర్వాత సింపుల్గా అప్లికేషన్ క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీ ముందే వేరే ఒక మొబైల్ నుంచి అయితే నేను ఒక మెసేజ్ పంపించి చూస్తాను మనకు నిజంగానే ఆ అప్లికేషన్ అనేది రిప్లై ఇస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా హాయ్ అని చెప్పేసి మెసేజ్ పంపిస్తున్నాను, మనకు రిప్లై వస్తుందా లేదా చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, హాయ్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చాట్ చేస్తా అని చెప్పేసి విధంగా రిప్లై అయితే వచ్చేసింది అనమాట. మళ్ళీ ఒకసారి హాయ్ అని సెండ్ చేద్దాం, మనకు మళ్ళీ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పటి నుంచి మీ మొబైల్కి ఎవరైనా సరే హాయ్ అని మెసేజ్ పంపించినట్టయితే మీ మొబైల్లో ఇక్కడ నోటిఫికేషన్ కూడా రాదు, ఆటోమేటిక్గా మనకు దానికి రిప్లై అయితే వెళ్ళిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఏ మెసేజ్కి ఏ రిప్లై వెళ్ళాలి అని చెప్పేసి నేను స్టార్టింగ్లో మీకు చూపించినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఆటో రిప్లై వెళ్ళేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.